పోలీసుల విచారణకు హాజరు కాలేరని ఆర్జీవీ వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు రావాలని మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే సినిమా షూటింగ్ ఉండడంతో వర్మ వారం రోజులు గడువు కోరారు. అయితే వర్మ షూటింగ్లో ఉన్నారా లేదా అన్న కోణంలో వెరిఫై చేస్తున్నారు. ఈరోజు పోలీసుల విచారణకు హాజరు కాలేనంటూ వర్మ సమాచారం పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మా ఒంగోలు ప్రతినిధి వెంకట్రావు మరిన్ని సమాచారం అందిస్తారు. మరింత సమాచారం వెంకట్రావు చెప్పండి, పూర్తి వివరాలు. నరేష్, ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల విచారణకి ఈరోజు హాజరు కాలేనంటూ వర్మ చెప్పిన పరిస్థితి. ఏదైతే ఈరోజు ఉదయం 11 గంటలకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మ పోలీసుల విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే సరిగా ఉదయం 7:30 సమయంలో ఏదైతే వర్మ కేసును విచారిస్తున్న ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ ఉన్నారో ఆయనకి వర్మ వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్లో ఏదైతే ముందస్తుగా అనుకున్న సినిమా షెడ్యూల్ ప్రకారం తాను బిజీగా ఉన్నాను, సినిమా షెడ్యూల్ నుంచి బయటకు వస్తే నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాను ఈ రోజుకి విచారణకి హాజరు కాలేను, నాకు 4 నుంచి వారం రోజుల పాటు గడివ్వాలని కూడా ఆ వాట్సాప్ మెసేజ్లో పేర్కొన్నారు. అయితే వర్మ ఏదైతే మెసేజ్ పంపారో దానికి పోలీసులు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీని మీద పోలీసుల ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఏదైతే వర్మ నిజంగానే సినిమా షూటింగ్ షెడ్యూల్లో ఉన్నారా లేదా అన్న కోణంలో ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఉదయం 7:30కి వర్మ పోలీసులకు మెసేజ్ పంపినా కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో సరిగ్గా 11 గంటల సమయంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వర్మ తరపున లాయర్ శ్రీనివాస్ స్టేషన్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే మన వెనకాల కనబడుతున్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మ లాయర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. పోలీసులు అతని నుంచి కూడా ఏదైతే వర్మ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటిదన్నది కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీద వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే మద్దిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 10వ తేదీ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మ మీద కేసు అయితే నమోదైంది. అయితే వర్మ తన ఎక్స్లో నుంచే ఈ పోస్టింగ్లన్నింటినీ కూడా చేశారని చెప్పని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల హైదరాబాద్ వెళ్లిన మద్దిపాడు పోలీసులు ఈ రోజు విచారణకు రావాలని చెప్పని వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయంలో తాను తప్పకుండా విచారణకి హాజరవుతానని చెప్పని వర్మ పోలీసులకు చెప్పారు. కానీ నిన్న ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మద్దిపాడు స్టేషన్లో తన మీద నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా వర్మ హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. కానీ ఏదైతే హైకోర్టుకు వెళ్ళిన వర్మకి అక్కడ చుక్క ఎదురైందని చెప్పవచ్చు. వర్మ వేసిన పిటిషన్లు మొత్తం కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం వర్మ పోలీసుల విచారణకి హాజరవుతారని చెప్పని కూడా అంతా భావించారు. కానీ ఏదైతే ఈరోజు ఉదయం 7:30 సమయంలో ఒకవైపు పోలీసు ఏదైతే సిఐ శ్రీకాంత్ ఉన్నారో ఆయనకి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినా కానీ రిప్లై రాకపోవడంతో ప్రస్తుతం ఆయన లాయర్ని కరెక్ట్గా 11 గంటలకే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి పంపించారు. తన వైపు నుంచి వారం రోజులు గడువు కోరుతూ ఏదైతే తన వైపు నుంచి ఒక లేఖను కూడా ఆయన పంపించిన పరిస్థితి అయితే ఉంది. నరేష్, అప్డేట్ వెంకట్రావు.